నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఫ్యాక్షనిజం అలాగే వేటాడి వెంటాడే ఒక దుర్మార్గపు నైజం రాయలసీమని వేరే చెడ్డ కోణంలో చూపించే ప్రయత్నం చాన్నాళ్ళు జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంఘటనలు కూడా రాయలసీమని ఆ రకంగా చూపించాయి. అయితే అది గతం. నెమ్మదిగా ఫ్యాక్షనిజం నుంచి బయటకు వచ్చి రెగ్యులర్ సమాజం ఎలా ఉంటుంది, ఆ సమాజంతో మమేకం అయిపోయిన తర్వాత రాయలసీమలో ఇప్పుడు వస్తున్న మార్పులు ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, రెండు పార్శ్వాలు చూసిన ఆయన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇన్ఫ్యాక్ట్ ప్రభాకర్ చౌదరి గారిది ఎవే అనే ఒక ఆర్గనైజేషన్ ఫ్యాక్షనిజం మీద పోరాడింది. వ్యక్తిగతంగా ఆయన పోరాడారు, సంస్థ తరఫున పోరాడారు, చాలా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేశారు ఆయన. సరే, నెమ్మదిగా ఫ్యాక్షనిజం పక్కకి వెళ్ళిపోతుంతో ఈరోజు అవినీతి రహిత సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకోవటం అనే కార్యక్రమంలో ఆయన బిజీగా ఉన్నారు. అందులో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో నిన్ననే అవార్డులు కూడా అందజేశారు. మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంకా బోల్డెన్ అంశాలు మాట్లాడాలి ప్రభాకర్ చౌదరి గారితో. కేవలం ఫ్యాక్షనే కాదు, ప్రాంతీయ పార్టీల రాజకీయాలు, జాతీయ పార్టీల రాజకీయాలు రాయలసీమను ఎలా ప్రభావితం చేశాయి. నమస్తే ప్రభాకర్ చౌదరి గారు. ముందు అంటే వైల్ యూ పీపుల్ లైక్ మీలాంటి వాళ్ళు ఇలా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుండగా ఎంతో కొంత రాయలసీమ కొంత డెవలప్మెంట్ని చూస్తున్న క్రమంలోనే పరిటాల రవి సరే ఆయన ఎంచుకున్న విధానం, ఆయన మాజీ నక్సలైట్, ఆయన ఎంచుకున్న విధానం, ఆయన మీద మీరు పోరాడారు. జేసీ బ్రదర్స్ వాళ్ళ వ్యవహారాల మీద మీరు పోరాడారు. ఎక్కడ అసలు పరిటాల రవితోటి మీకు ఎక్కడొచ్చింది? పరిటాల రవి అంటే నక్సలైటు ఉద్యమంలో వాళ్ళ తమ్ముడు పరిటాల హరి ఉండేవాడు. హరితో నాకు పరిచయం ఉంది. అంటే ఒకసారి రెండుసార్లు వచ్చి కలిసాడు పెట్టారు. వాళ్ళ నాన్న పరిటాల శ్రీరాములు కొంత విప్లవ రచయితల సంఘంలో ఉన్నాడు. రవి మళ్ళీ నేపథ్యం మళ్ళీ తర్వాత తమ్ముడిని హరిని చంపడం, శ్రీరాముల్ని హత్యగావించడం, అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో సర్వైవల్ కోసం నక్సలైట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చి నక్సలైట్గా తయారయ్యిండే ఉండొచ్చు. నాతో బాగానే ఉండేవాడు. కానీ రవి అధికారంలోకి వచ్చిన తర్వాత రవి యొక్క విధానం వేరు, నా విధానం వేరు. చాలా ఇష్యూస్లో మా ఇద్దరికి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉండేది. నువ్వు అన్నీ చెప్తావు అన్నా అనేవాడు, నాకంటే 3 ఏళ్ళు పెద్దోడు. అన్నీ చెప్తావు అన్నాను, కానీ మా పరిస్థితి అట్లా కాదు కదా అని నేను అన్నాను. మీ పరిస్థితి అయినా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు కదా అని. ఇట్లా జరిగేది. తర్వాత తన పంత అది పోతుంటాడు, చేస్తుంటాడు. ఒకసారి ఒక రోజు ఒక ఇష్యూలో అంటే కొన్ని చెప్పాల్సిన పరిస్థితి కూడా చెప్తున్నా, ఏదో ఇట్లా ఒక టార్గెట్ అది ఇదంటే కరెక్ట్ కాదు అని చెప్పాను నేను. చెప్తే లేదు వాడు మాకేదో చేస్తున్నాడు అని. అట్లా వచ్చిన తర్వాత అధికారం వచ్చింది. అంత స్పీడ్గా అతని దగ్గర ఆ విప్లవ భావాలు, తర్వాత కొంత ఏదో రాడికల్ వ్యూస్ ఉన్నటువంటి సందర్భంలో తనకు చుట్టూ చేరినటువంటి వాళ్ళు కూడా కొంత క్యాపిటలిస్ట్ మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా చేరుకోవడం. తర్వాత లేదు ప్రజెంట్ రాజకీయాల్లో నువ్వు ఇట్లుంటే కాదనే దీంట్లో. తర్వాత లేదు ప్రత్యర్థులంతా అంతమంది ఇస్తే తప్ప నిన్ను బతకనీరని కొంతమంది చెప్పడం. ఈ రకరకాల కారణాలు మూలాన కొంతమంది ఆయనకు ప్రమేయం లేకుండా కూడా వాళ్ళ వ్యక్తిగత కక్షలను కూడా తీర్చుకోవడానికి చేయడం. తర్వాత అతని మీద రావడం. కొంత ఇంకా నక్సలిజంలో వాళ్ళు కొంతమంది తను సూడో నక్సల్స్గా తయారు కావడం, అట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇవన్నీ కూడా పెట్టుకున్నప్పుడు డిఫర్ అయిన తర్వాత అభిప్రాయ భేదాలే మా ఇద్దరికి. ఈవెన్ దివాకర్ రెడ్డి వాళ్ళతో కూడా నాకేం ఆస్త కదలేదు. అభిప్రాయ భేదాలు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అనంతపురంలో వచ్చి తన యొక్క సపరేట్ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను పీసీ సెక్రటరీగా అవభావాలు, ఆ భాష ఇవి నాకు నచ్చవు. ఎందుకంటే నేనేం బానిస కదా ఎవరికి. తర్వాత సమాజం కోసం మనం వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహార శైలి మారాలనే ఫైట్ చేసాం. వాళ్ళ వ్యవహార శైలి పట్ల మనం వ్యతిరేకత తప్ప వాళ్ళ వ్యక్తిగత కక్ష ఉంది. వాళ్ళ మనుషుల్ని మనం చంపలేదు, మా మనుషుల్ని వాళ్ళు చంపలేదు ఎప్పుడు కూడా. వాళ్ళ బంధువులు మనం ఏం చేయలేదు, మనం చేయలేదు. కాకపోతే ఆ నేపథ్యంలో వాళ్ళల్లో ఉన్నటువంటి హావభావాలు, లేదా కరుడుగట్టిన పెత్తందారి మనస్తత్వమో, లేదా ఆ ఏరియాలో మేము రాజులు అనేటువంటి అంటే కాదు, ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఉందాం, ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండండి, లివ్ అండ్ లెట్లు. తర్వాత స్వేచ్ఛావాయులు కూడా పీల్చుకోవాలా, మీరు కాదు అని అంటే వినే పరిస్థితి కాదని. దానివల్ల నాకు ట్యాగ్లైన్ వేశాను, మొండివాడు అని. ఆ ట్యాగ్లైన్ ఎవరో అనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అదొకటి. తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగో, ఇవన్నీ పెట్టడం వచ్చారు. అది అజ్ఞానంలో, రాజకీయ పరిజ్ఞానంగానే, సామాజిక అవగాహనగానే, లేదా వాళ్ళల్లో కాస్తో కూస్తో వాళ్ళను వాళ్ళు సంస్కరించుకుందాం అనేటువంటి మనస్తత్వం లేని వ్యక్తులే
ఇవన్నీ కూడా ట్యాగ్ లైన్లు పెడతారు, నేను అవన్నీ కూడా పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే కామన్ మ్యాన్తో కూడా నేరుగా అంటే కాన్ఫ్రంటేషన్ ఎప్పుడైనా ఎదురైందా మీకు రవి, పరిటాల రవికి? ఒకసారి కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్ జరిగినప్పుడు ఫోన్లో వాదన జరిగింది. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు. ఈ విధంగా జరిగింది. అంటే ఆయన ఏమన్నాడంటే, అన్న నువ్వు నేను ఒక అసెంబ్లీలో వద్దు, నువ్వు ఢిల్లీకి వెళ్ళి చూసావు, నువ్వు పోతే పార్లమెంట్కి పో, ఒక ఈ 3 పీలు అంటే పోయేవాళ్ళు నేను 3 మీకు ఒక అసెంబ్లీలో వద్దు అనేది చెప్పేవాడు. అంటే క్యాజువల్నే ఇదనే. అదట్టి రవి నువ్వేంది డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు కదా అది ఇదనంటే, ఆయన ఇంటెన్షన్ అది, ఆయన ఆలోచన పరిధి అదంది. తర్వాత అతని ఆలోచనలో మనం పోలేం, మన ఆలోచనకు అతను రాడు అభిప్రాయాలకి. ఎందుకంటే అతను రైట్ అనుకుంటాడు, మనం రైట్ అనుకుంటాం. కానీ అతని సైడ్ ఆలోచిస్తే అతను రైట్ ఏమో, కానీ మా సైడ్ ఆలోచన మాది రైట్ అని అతను భావిస్తాడు. సో అక్కడ విరుద్ధ భావాలు, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, కానీ నేరుగా కొట్లాటకు వెళ్ళిన పరిస్థితి అంత లేదు. అదే కిడ్నాప్ జరిగినప్పుడు ఫోన్లో వాదన జరిగింది, కానీ ఎక్కడే కానీ నువ్వు నేను అటువంటి ఇది రాలేదు. తర్వాత అతను కూడా మనకు కావాల్సిన మనుషులు జోలికి ఎప్పుడూ రాలేదు. తర్వాత 2-3 సార్లు చమన్ అనే వ్యక్తి ఉండేవాడు, రైట్ హ్యాండ్. నా దగ్గర చమన్ రెగ్యులర్గా వచ్చేవాడు. చమన్ ఐ థింక్ 2-3 ఏళ్ళు అయిపోయాడు. రవికి ఎంత ముఖ్యమో దాంతో నాకు కూడా కొంత చమన్ ముఖ్యం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నేను కొన్ని విషయాల్లో ఆదుకున్నా చమన్. అంటే ఆర్థికంగానే కాదు, వేరే రకంగా మోరల్ సపోర్ట్ చేశాం. చేసిన తర్వాత చమన్ మధ్యవర్తిగా ఉండేవాడు, చమన్తో చెప్పి పంపించేవాడు. అది కాదని మళ్ళీ నేను చమన్ చెప్పాడు. చమన్ ఇట్లా మధ్యలో సయ్యద్ కోసం చమన్ అప్పుడు ట్రై చేశాడు. రాయబారం అంటే సయ్యద్ ఇది డిఫరెంట్ ఆఫ్ ఇది ఎందుకు మీ ఇద్దరికి అన్నట్టు, అది కాదని చెప్పామని. సరే ఒకసారి సైలెంట్ అయిపోయాడు. అట్లా చాలా ఇష్యూస్లో ఇది. తర్వాత అతను కూడా అంటే నేను అనుకున్నంత అతని ఆలోచన అంటే రాజకీయంగా తనకున్నటువంటి ఆలోచన వల్ల మీరు ఎమ్మెల్యే వద్దు నువ్వు ఎంపీకి పో అనేటువంటి ఆలోచన ఉందేమో, కానీ బట్ భౌతికంగా దాడి చేయాలా అనేటువంటి ఆలోచన అతనికి రాలేదు. భౌతికంగా మాకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఎప్పుడు దాడి జరపలే. తర్వాత అంత సంకుచితంగా యూస్ టు మెయింటైన్ యువర్ ఓన్ గ్రూప్, అంటే ఫ్యాక్షన్ లేకపోయినా అంటే ఉంటారు కదా, అంటే ఫాలోవర్స్ మీకు ఉంటారు, నాకు ఉంటారు, అందరు కూడా అట్లా ఫాలోవర్స్ కూడా ఎప్పుడో ఆ రకమైనటువంటి. మీరు ఎప్పుడైనా యాంటిసిపేట్ చేశారా పరిటాల రవి హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని ఎప్పుడైనా హెచ్చరించారా అతనికి? ఒక్కసారి ఒక మాజీ శాసనసభ్యుడు లేడు, ఆయన కూడా చనిపోయాడు. నాతో బాగా క్లోజ్గా ఉంటాడు, ఓ ఫ్యాక్షనిస్ట్. రవి దగ్గర కూడా ఇది చేసి రవి మీద ప్రెజర్ పెట్టారు కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలని. రవి కూడా మరి సెకండ్ థాట్ వచ్చిందా రాదా అని నాకు తెలియదు, కానీ అది రాజశేఖర దగ్గర ప్రస్తావన చేశారంట. చేస్తే రాణి ఇలా చేర్చుకుంటే తప్పేముందంటే, కొంతమంది ఎమ్మెల్యేలు పోయి వద్దు ఆయన అంటే, లేదు రాణి వస్తే తప్పేముంది. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. కుందేలు వస్తే తప్పేముంది ఒంటింట్లోకి అన్నట్లు ఏదో ఇండైరెక్ట్గా అంటే దొరికిపోతాడు కదా అని ఏదో మాట్లాడాడు అనేది టాక్ బయట వచ్చింది అప్పట్లో. బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. నాకున్న ఇన్ఫర్మేషను అది. అప్పుడు నేను చెప్పంపించే ఎవరితోను రైట్ థింగ్ కాదు, అది చమన్తోనే ఎందుకు ఇది అన్నట్లు చెప్పాను. నేను అప్పుడు టీడీపీలో కూడా లేని, బయట ఉన్నా. మీరు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా మన ఒక పార్టీ తరఫున గెలిచాడు. ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశారు 2004. తర్వాత నేను అన్నా ఎందుకు ఇది ఒకసారి చెప్పండి మీరు కూడా అది ఇది, ఎందుకంటే ఇతని శత్రువులంతా కూడా అక్కడ ఒక పార్టీలో ఉన్నారు, ఆ శత్రుకూటంలో ఇరుక్కుంటాడని చెప్పి నేను ఇండైరెక్ట్ హింట్ ఇచ్చా. మరి వింటాడా లేదా అనేది మరి అది అట్లా ఏదైనా ఉంటే కమ్యూనికేషన్ కూడా చెప్పంపించాను. అతను మర్డర్ స్కెచ్కి సంబంధించి ఎలాంటి ముందస్తు ఇది అప్పటికి ఆ అవేర్నెస్ అయితే అక్కడ లేదా? రవికి ఆ సజెషన్ ఎక్కడ అందలేదా? అంటే ఎక్కడో ఏదో కారణం నుంచి అమ్మో నాకు థ్రెట్ ఉంది అని రవి ఎప్పుడు ఫీల్ అయినట్టు తన నియర్ అండ్ డియర్తో షేర్ చేసుకోలేదా? అతను థ్రెట్ ఉందనే తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఉన్నప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఎందుకంటే ఎక్కడా చెప్పలు రివీల్ చేయాలి, మీరు అడిగారు కాబట్టి, దాచుకోలేం కాబట్టి రమ్మన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఆ డిస్కషన్లో మీనా ఐజీ గెస్ట్ హౌస్లో కూర్చున్నాడు. రఘువీర్ ప్రసాద్ మీనా కూర్చున్నాడు. ఆయన బతుకున్నాడో లేదో తెలియదు, ఉన్న ఫైల్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఆర్పీ మీనా ఇస్ వెరీ మచ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఓకే, యూ కెన్ క్రాస్ చెక్ ఫ్రమ్ హిమ్. పిలిచాడు, ఈజ్ అ ట్రూత్ దాంట్లో ఉంది. పిలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం, ఏంటి మీకు రవికి ఏమున్నాయి మనస్పర్ధలు అని అడిగారు. ఏంటి శత్రుత్వం అన్న? శత్రుత్వం లేదు, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ దాంట్లో అది ఏదన్నా. తర్వాత రవి దగ్గర వెపన్స్ ఎక్కడ ఉంటాయని అడిగారు నన్నే. రవి దగ్గర వెపన్స్ ఎక్కడ ఉంటాయో
ఇంకా రవి బతుకున్నాడు అప్పుడు. మీరు రవిని పోయి అడగండి, లేదా వాళ్ళని అడగండి, నన్ను అడుగుతున్నారంటే అంటే అలా కాదు, మీరు వెపన్ లైసెన్స్లు వెన్ ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు, భాస్కర్రావు గారు డీజీపీ ఉన్నప్పుడు, సుదీప్ లక్టాకియా డీసీపీగా ఉన్నప్పుడు వెపన్స్ థ్రెట్ ఉందంటే గన్ లైసెన్స్లు ఇప్పించాం. తప్పదు దీని కిందనే. ఇంకా అప్పుడు నాట్ జాయిన్ ఇన్ టీడీపీ, ఐ థింక్ టీడీపీలో సరెండర్ అయ్యాడు. సరెండర్ అయిన తర్వాత పని చేసినప్పుడు అడిగితే అంటే అప్పుడు రికమెండ్ చేసాం, ఇచ్చారు. అప్పుడు ఎవరో గవర్నమెంట్ ఉంది కాబట్టి స్టేట్ బేస్లో ఉన్నప్పుడు లైఫ్ థ్రెట్ అంటే ఎవరికైనా చెప్తాం కదా, అవి లైసెన్సెస్ వెపన్స్ ఇట్లా మీరు చెప్పారు అప్పుడు అని చెప్పాను దాంట్లో. అది ఇది మాట్లాడుతుంటే జస్ట్ వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసమా, ఇన్వెస్టిగేషన్ కోసమా, ఇంటరాగేషన్ కోసమా అనేది నాకు వచ్చింది. మూడు జరిగాయి. మూడు అనిపించింది నాకు అక్కడ. నేను అడిగాను, మీరేంటి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా, ఇంటరాగేట్ చేస్తున్నారా? మీరు ఇంటరాగేట్ చేస్తున్నాను లేదా ఇంకోటి లేదా ఇంకో రకంగా అంటే నేను ఇక్కడ వచ్చిండేవాడిని కాదని చెప్పాను ఫైర్గా. కొంత గట్టిగానే చెప్పాను ఏంటి ఇది. సో దేర్ వాజ్ ఎ వెర్బల్ డ్యూయల్ బిట్వీన్ యూ అండ్ మీనా గారు. వెర్బల్ అంటే ఓపెన్గా ఆ డిఐజీ ఉన్నాడు పక్కన, జయరాం రెడ్డి గారు అని ఆ డిఐజీ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడో లోపలికి వెళ్ళాడు. ఐ థింక్ మీ దగ్గర నుంచి ఏదో సమాచారం రాబట్ట కాదు, లోపలికి వెళ్ళాడు, ఎవరితోనో మాట్లాడాడు పైన. ఎవరితో మాట్లాడాడు కూడా నాకు అర్థమైంది. అతను చెప్పినట్లున్నాడు, అతనితో మీరు ఇట్లా చేయొద్దండి, కరెక్ట్ కాదు అది అని ఏదో చెప్పినట్లున్నాడు. అప్పుడు నా దగ్గరకు వచ్చి మళ్ళీ అప్పుడు కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చెప్పి కార్డియల్గానే మాట్లాడుకోవచ్చారు. వచ్చిన తర్వాత చెప్పాను నేను, మీకు ఇప్పుడు సమాజం బాగుండాలని కోరుకుంటాం కానీ దాంట్లో అతను బాగుండాలి, రవి అనే అతను థ్రెట్ ఉన్నా లేదా సూర్యకి థ్రెట్ ఉన్నా ఇంకోరున్నా చంపుకోకూడదని మేము కోరుకుంటాము, అంతేగాని ఇది కాదు, మీరు అడిగే విధానం కరెక్ట్ కాదని. సో అప్పుడు నాకేంటంటే ఏదో ఇతన్ని నిరాయుధుని చేయాలా అనే ఆలోచన వచ్చిందేమో ఈ అనేటువంటి దీంట్లో వచ్చాం. తర్వాత అతను మూమెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తారేమో అని అనిపించారు. నేను సేమ్ థింగ్ ఇన్ఫార్మ్ టు ఎవరికో చెప్పాను, ఎవరో వస్తే జాగ్రత్త ఉన్నాయా ఇట్లా మీనాది డిఐజీ గారు చెప్పాలని అనుకుంటా రవి అసోసియేట్స్కి చెప్పారు, చెప్పండి అని. తర్వాత ఇంకొక ఎస్పీ దగ్గరికి వెళ్ళా ఏదో పని మీద. వెళ్తే మీరు చెప్పకూడదా ఆయన మూమెంట్స్ రిస్ట్రిక్ట్ చేసుకోమని, అక్కడ ఇక్కడ అన్నాడు. నాకే ఆయనకి మాటలు లేవు, మీరే చెప్పండి అన్న. మీరే చెప్పండి అంటే మంచి ఆఫీసర్, ఎందుకు ఏదో జరుగుతుంది, శత్రువులు చుట్టుముట్టే పరిస్థితి వచ్చింది అనేది. సో అట్లా జరిగింది. ఇవన్నీ నేను భవిష్యత్తులో పుస్తకం రాయబోతున్నా. రాజీవ్ గాంధీతో ఉన్న ఇది కానీ లేదా స్టేట్ కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఎప్పుడో ఒకసారి చనిపోయేది గ్యారంటీ ఎవడైనా. సో కొన్ని ఫ్యాక్ట్స్ పెడదాం అనుకున్నా. ఆ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు ఆ బుక్ మీకు ఇస్తాను నేను. జేసీ చాలా విషయాలు రేట్ జేసీ బ్రదర్స్కి వచ్చేప్పుడు అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ పొలిటికల్ ఫిగర్స్ నాట్ ఓన్లీ ఇన్ రాయలసీమ, అక్రాస్ తెలుగు స్టేట్స్లో బహుశా అంత వివాదాస్పద రాజకీయ నాయకులు ఉండరేమో. అన్నకన్నా తమ్ముడికి తమ్ముడు. ఎవరు వివాదాస్పద రాజకీయ నాయకులని మీరు అంటున్నారు, లేదంటే ఇంకోరు అంటున్నారు. మరి పొలిటికల్గా అయితే సక్సెస్ అవుతున్నారు కదా. అంటే ఎవరు తప్పు? సో యూ వాంట్ టు బ్లేమ్ ద పబ్లిక్? ఎవరి తప్పు ఉంటున్నా, మీకు వివాదాస్పదంగా కనబడుతున్నాడు. నాకు అభిప్రాయ భేదాల మూలన నాకు కూడా వాళ్ళు మరో రకంగా కనపడచ్చు. అఫ్కోర్స్ ఎనిమిస్ ఏం కాదు. ఒకవేళ రాజకీయ భేదాల వల్ల రాజకీయంగా రాజకీయ ప్రత్యర్థులు అంటారు నాకు ఉండొచ్చు. బట్ వాళ్ళ విధానమే వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏమో. అది ఎవడు ఆలోచించాలా? రాజకీయ పార్టీలు ఆలోచించాలా, అక్కడ ఉన్న ప్రజలు ఆలోచించాలా? రైట్. నేరుగా మీరు పబ్లిక్నే చెప్తున్నారు. ఎవరైనా పబ్లిక్ ఇప్పుడు అంత వివాదాస్పదం అనే ప్రజలు భావిస్తే ఓట్లేరు కదా. మరి ఓట్లేసే ప్రజలనన్నా మన కోసం చేయాలా, లేదా ఆదరించేటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి అంతా అయ్యారు పెట్టారు, ఆదరించేటువంటి పార్టీలన్నా అడగాల, అంతే కదా. మనము జడ్జ్ అంటే ఇప్పుడు ఒకటి ఉంది, మీరు ఆదరించారు రాజకీయాల్లో, మీరు మంచి వాళ్ళు, ఎన్నికల్లో మీరు డబ్బు నిన్న మల్లాది కృష్ణారావు చెప్పండి, డబ్బులు ఖర్చు పెట్టలేను, అయినా నాకు యానం ప్రజలు ఓట్లేసాను. నేను నిజంగా యానంకి పోదాం అనుకున్నా, ఆ ప్రజలపై కాళ్ళు ముక్కాలనిపిస్తుంది. అంటే అంత మంచిగా డబ్బు లేకుండా ఓట్లు వేయగలిగారని. మనం ఈ రాజకీయాల్లో మీరు మంచివాడై ఓడిపోయారనుకోండి, లేదా మదర్ తెరీసా వచ్చి పొద్దు ఎమ్మెల్యేకో లేదా నిలబడితే కూడా ఓట్లు వేయలేదనుకోండి, అన్ఫిట్ అంటారు అంతే. ఆమె మంచితనం చెప్పడంలా. నువ్వు మంచివాడైనా మాకు కావాల్సింది రాజకీయ పార్టీలు అన్ఫిట్ అంటారు. రాజకీయ పార్టీ కావాల్సింది గెలుపు కావాలా. ఎస్, నువ్వు గెలవలేదు కదా, నువ్వు గెలిస్తే కదా మాకు సీట్ వస్తే కదా మేము ముఖ్యమంత్రి అయ్యేది అనే ఆలోచన ఏ పార్టీకైనా వస్తుంది. అలాంటప్పుడు ప్రజల్లో ఆలోచన రావాలా, ఏదైనా ప్రజల్లో ఆలోచన రావాలా.
ప్రజల్లో మంచిని పెంచేటువంటి మనస్తత్వం రాల. కొంతమంది ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్, టీచర్స్ వచ్చి నేను ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు ఒక పెద్ద 100 మంది 300 మంది టీచర్స్ మీటింగ్ జరిగింది. నేను ₹1 మీకు ఇవ్వను అని చెప్పాను. మీరు అడిగితే కూడా తప్పది. కూలికి పోయేవాడు 500 300 రూపాయలు ఆ రోజు పని మానుకుంటాడు. ఆ కూలి కోసం డబ్బు ఇచ్చినా అర్థం ఉంది. మీకైతే మాత్రం డబ్బు ఇవ్వను, ఓటు వేస్తావేంటి లేకపోతే అంటే వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసి డబ్బు ఇచ్చారా పోనీ ఎమ్మెల్యేగా నుంచినప్పుడు? ఎవరికంటే ఓటు ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఓటుకి నేనైతే డబ్బు పోయి డైరెక్ట్గా ఇవ్వాలని లేదు, కానీ మా కార్యకర్తలకు అక్కడ ప్రాంతంలో ఇవ్వడం, వాళ్ళు భోజనాలు పెడతారో ఏం చేస్తారో ఆ వ్యవహారం జోలికే పోం. తర్వాత గెలిపే ప్రామాణికం కాబట్టి తప్పని పరిస్థితి. ఆ విధంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు 6 ఎలక్షన్లు చేశాను నేను. 99లో 3,000 రూపాయలు డబ్బు లేక, చాలా నేరో మార్జిన్లో ఆ రోజు గెలవాల్సిన. తర్వాత మున్సిపల్ చైర్మన్గా డైరెక్ట్ ఎలక్షన్తో గెలిచాను ఫస్ట్ టైం. నాకు ఆ రోజు ఎంత ఖర్చు అయింది తెలుసా? ఇండిపెండెంట్గా గెలిచారు. అంటే పార్టీ రామారావు ఎన్టీఆర్ గారు టికెట్ ఇచ్చి ఎంపీకి మొమ్మన్నాడు. సరే డైరెక్ట్ ఎలక్షన్ కదా ఇది తీసుకోము ఫస్ట్ అన్నారు. ఎందుకంటే సిపిఐకి అలయన్స్లో రామకృష్ణకి పోయింది 94లో. సో వెంటనే ఎలక్షన్ 3-4 నెలలకు వచ్చింది కాబట్టి 95లో నాకు కంటెస్ట్ చేయమంటే చేశాను. చేసి డైరెక్ట్ ఎలక్షన్ దాన్ని ఛాలెంజ్ తీసుకొని పని చేసాం. ఏం పని చేసాం మీ బోటోళ్ళకి తెలిసి ఉంటుంది ఇప్పటికి. ఒక ప్రైమ్ మినిస్టర్ పి నరసింహారావు గారు పొగిడాడు, బ్రహ్మాండంగా పనిచేశాడని. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఫోన్ చేసి నాకు అప్సెట్ చేశాడు, బాగా చేస్తున్నాను. ఈవెన్ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి బాగా డెవలప్ చేస్తానని చెప్పారు. అంటే మంచి చెప్పడంలో తప్పలేదని. ఆ రోజు 8.5 లక్షలు నాకు ఖర్చు అయింది, 8.5 lakh. ఆ 8.5 lakh కూడా ఖర్చు అయింది. మొత్తం కంప్లీట్గా పబ్లిక్ ఇచ్చారు, అంటే ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ. నా జోబు నుంచి 50,000 60,000 పడి ఉంటుంది. నేను ఆనెస్ట్గా పని చేయాలని పనిచేశాను. నేను 8 కోట్లు ఖర్చు పెట్టి అప్పు చేసి పెడితే మళ్ళీ 8 కోట్లు లాగాలనేటువంటి ఆలోచన వస్తుంది కదా. ఆ ప్రజలు నాకు ఆ రోజు అవకాశం ఇచ్చారు. ఓకే, దీంట్లో కార్పొరేట్లకు 10,000 20,000 వార్డులో ఇచ్చాం, తర్వాత క్యాండిడేట్లకి చేసాము. నాకు ఆ రోజు డబ్బు కాలేదు మున్సిపల్ చైర్మన్గా. మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ల కంటే నాకు వ్యవహారాలు నడపడానికి, తర్వాత క్యాడర్ని కాపాడుకోవడానికే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది తప్ప ఎలక్షన్స్ కాదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో నేను క్యారీ చేయాలి. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో 19లో ఓడిపోయాం, 2024 వరకు 5 ఏళ్ళు కాపాడుకున్నాం. కేసులు కానీ లేదా ఫీజులు కానీ మెడికల్ ఇది కానీ ఇవన్నీ కానీ అది మన ఇంట్రెస్ట్ దాంట్లో ఆ కాపాడుకున్నాం. కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాలంటే వేరే వాడు 10 కోట్లు పెట్టేది ఒకటే, నేను 4 కోట్లు పెట్టేది ఒకటే. కేవలం ప్రభాకర్ చౌదరి దగ్గర డబ్బు లేదనైనా దగ్గుబాటి ప్రసాద్కి టికెట్ ఇచ్చింది. అది దగ్గుపాటి ది సో కాల్డ్ గ్రేట్ ఎమ్మెల్యే ఆయన అడగండి, లేదా మా పార్టీని అడగండి, అది వాళ్ళ మధ్య ఏం జరిగిందో కానీ. బట్ నేను ఏంటంటే నేను సూట్ కాదేమో అని నాయకుడు అనుకున్నాడేమో అని అనుకుంటున్నా. అంటే నా వ్యక్తిత్వం కానీ, లేదా నేను చెప్పేటువంటి మాటలు కావచ్చు, లేదా నేను ఉండేటువంటి నిష్పక్షపాతంగా మాట్లాడేది కానీ. చంద్రబాబు నాయుడు గారి ఛాయిస్ ప్రభాకర్ చౌదరి, లోకేష్ గారి ఛాయిస్ దగ్గుబాటి ప్రసాద్ ఉండొచ్చు. కానీ లోకేష్ బాబు కార్యక్రమాల్లో కానీ, లోకేష్ బాబుకి కానీ అనేక విషయాల్లో అక్కడ ఆ జిల్లాలో పార్టీని నర్చర్ చేసి పార్టీని కాపాడుకున్నాం. ఇంకోటి కూడా ఉండొచ్చు, ఎందుకంటే నా మనస్తత్వం, మీ మనస్తత్వం, మీ పిల్లవాడికి మనిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహితం కానీ, మంచి చెడులు కానీ నా కుమారునికి మీ గురించి తెలియదు, మీకు మీ గురించి నా కుమారుని తెలియకపోయిండొచ్చు. అది ఒకవేళ అవగాహన లేకపోయిండొచ్చు. కానీ బట్ మంచి చెడు అనేది ఎప్పుడైనా బయటకు వస్తుంది కదా, ఇప్పుడన్నా రియలైజ్ అంటారు కదా. ఐ కాంటాక్ట్ ఉందా ప్రభాకర్ చౌదరికి దగ్గుబాటి ప్రసాద్కి? అది మీరు అతన్ని అడగాల. నా ఎదురుగుండా ప్రభాకర్ చౌదరి ఉన్నారు కదా, నేను ప్రభాకర్ చౌదరి గారిని అడుగుతాను. ఆ కాంటాక్ట్తో నాకు అవసరం లేదు. ఓ మహానుభావుడు, పెద్ద లీడరు, సీనియరు, ఏదో అవకాశాలు వచ్చాయి, టక్కనే అయ్యాడని కూడా నేను అపారమైన అనుభవం ఉంది, వచ్చాడు, మంచిదే కదా. ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీలో ఆయన ఉన్నంత వరకు అయితే పారాచూట్స్ని ప్రోత్సహించాల, ముక్కుసూటి మనిషి ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమేరకు ఏమైనా చేసి ఉంటారేమో కానీ ఒక 10-20%. మరీ ఇలాగా డైరెక్ట్ ఎక్కడి నుంచో ఇలా ఊడిపడిపోయి హఠాత్తుగా ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ అనే పరిస్థితి లోగడైతే తెలుగుదేశం పార్టీలో లేదు. ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఎత్తు, చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం ఒక ఎత్తు, చంద్రబాబు నాయుడు గారు కానీ రామారావు గారు కానీ రాజ్యసభ మెంబర్లని ఎంతమంది తీసుకొని వచ్చారు అప్పట్లో? ₹1 అనేటువంటి మాకు అనంతపురంలో సైఫుల్లా, కేఎం సైఫుల్లా అనేవాడు. అర్ధరాత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి రమ్మని పిలిపించుకొని మైనార్టీ కింద నీకు ఇవ్వాలని ఇచ్చాడు. అట్లా చాలామందికి రాజ్యసభ డబ్బులతో సంబంధం లేకుండా, ఏమైనా సోంపల్లి రామచంద్రరెడ్డి గారు తెలంగాణ,
చాలామంది రాజ్యసభ సభలో ₹1 చిల్లి గవ్వ లేకుండా వాడు రాజ్యసభ మెంబర్ అయితే వాళ్ళకే తెలియదు. అట్లా వచ్చాయి. మరి ఈ కాలంలో చూస్తూ ఉంటే చాలా కాలం మార్పు, వ్యక్తుల్లో మార్పు అనేటువంటిది అదొక శేషపక్షంగా పారాజూట్స్ లాబీయిస్టులు రాజ్యసభ మెంబర్స్ అవుతున్నారా అని మనం ఎందుకు అనుకోవాలా? కష్టాల్లో వాళ్ళు సాయం చేశారు, మాకు అన్ని రకాలుగా ఆదుకున్నారు కాబట్టి ఇస్తున్నామని వాళ్ళ వర్షన్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఒక బ్రెడ్ సెంటర్ ఉంటుంది, ఒక మీరో నేనో పోయి బ్రెడ్ కొనుక్కోవాలని చెప్పి అక్కడికి వెళ్తాం. యజమాని వస్తాడు, ఆ స్లైడ్స్ కట్ చేసేటప్పుడు ఓ ముక్క కింద పడుతుంది. అక్కడ ఉన్నటువంటి అబ్బాయి తీసుకొని తింటుంటాడు, యజమాని చూస్తాడు, కొడతాడు, చితకుపోతాడు, వాడు ఏడుస్తుంటాడు. అంటే ఇట్లా తింటావా అని మనం అనుకుంటాం, వీడు తప్పు కదా తిన్నది, కింద పడింది కదా అని అనుకున్నాం. అప్పుడు ఆ అబ్బాయిని ఆ ఓనర్ పోయిన తర్వాత ఎందుకు ఇట్లా చేసావు అని అంటే, 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మా అమ్మ కూలికి పోలేదు, జ్వరం వస్తూ ఉంది, నేను కూడా ఏదో గంజి ఇచ్చాను, మా ఇంట్లో సరుకులు లేవు, నేను మంచినీళ్ళు తాగుతున్నా, కొంత ఏదన్నా తింటే మా అమ్మకి ఇబ్బంది అవుతుందని, ఇక్కడ రాకపోతే ఒక బ్రెడ్ సెంటర్ నడవదు, నా మీదే డిపెండ్ అయింది, అందుకని కళ్ళు తిరుగుతూ ఉంటే కింద పడిండే తిన్నాను అంటే, ఎవరిది రైటు? మంది రైటా, అబ్బాయిది రైటా, యజమాని రైటా? యజమాని ఆలోచనలో యజమాని రైటు, మన ఆలోచనలో మంది, ఆ అబ్బాయిది. ఆ విషయం తెలియక మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. అట్లా ఆ సిచ్యువేషన్ కూడా ఒకసారి నేను ఆలోచించాను. ప్రభాకర్ చౌదరి కూడా అలాగే నిర్ణయం తీసుకుని అలిగి పార్టీకి దూరం జరిగారు. ఆ టైంలో కొంత గ్యాప్ వచ్చిందా? ఎప్పుడు? దగ్గుబాటి ప్రసాద్ టికెట్ ఇచ్చిన తర్వాత. నేను అలగలేదు, నేను ఫైట్ చేశాను. బికాస్ 5 సంవత్సరాలు కేసులు నా మీద ఉన్నాయి, మా క్యాడర్ మీద ఉన్నాయి. అంతా క్యాడర్ అంతా కూడా నమ్మారు జగన్మోహన్. నేను ఇంకోటి కూడా క్యాడర్ కాదండి, రాష్ట్రం నమ్మింది, అది ప్రభాకర్ చౌదరి సీట్ అని. అవును, రాష్ట్రం నమ్మింది. నేను కూడా క్యాడర్ అంతా, నేను 2019 తర్వాత ఎన్నికలు వదిలేసి రాజకీయాలు వదిలేసి సేమ్ ఆర్గనైజేషన్ పెట్టి ఫైనాన్షియల్గా మన బిజినెస్ చూసుకుందాం అనుకున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు లేదు, మీ బోటోళ్ళు కూడా రాజకీయాల్లో లేకుండా పోతే నష్టం అని చెప్పి ఒకసారి వీడియో దీంట్లో కలిసినప్పుడు చెప్తే, దాన్ని మళ్ళీ కరెక్ట్గా కష్టాల్లో మా పార్టీ ఉన్నప్పుడు పోకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ తరుణంలో ఏమైంది, నాకు మా బాబు క్రషర్ పెట్టారు, జిల్లాలో బిగ్గెస్ట్ క్రషర్, మన కోయంబత్తూరు నుంచి మిషన్లు తెచ్చి. తర్వాత మాకు ఎవడో కంకర్ మిషన్ ఉండేది, మా ఫాదర్ చూసేవాడు, బట్ నేను దాంట్లో బిజినెస్లో పెద్ద చూసేవాడిని కాదు. కానీ మళ్ళీ బాబు అయిన తర్వాత చూశాడు. నాకు గ్రాంట్ మైన్ ఉండేది, 2-3 గ్రాంట్ మైన్స్. తర్వాత ఒక కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ ఉండేది. అవి మన నెల ఖర్చులకి ఇట్లా రకరకాల రియల్ ఎస్టేట్తో పాటు ఇది చేసేవాళ్ళం. వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. మాకున్నటువంటి అనంత వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా, మా గ్రామమే, మా తాత చనిపోయాడే ఆ ఊరే, అతను ఏదో అడ్వకేట్గా ఉన్నారు, బట్ ఫ్యాక్షన్లో జోలికి అంత పోరు కానీ, బట్ పరోక్షంగా ఆ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి. అనంతపురంలో కూడా ఫ్యాక్షన్ పెంచాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు, ఎందుకంటే వాళ్ళు అనుభవించారు ఎందుకు ఈ కథ. అతను అనంత వెంకటరామరెడ్డికి వియ్యంకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మైనింగ్ మంత్రి. దారం పెట్టి అంటే బ్యాటరీ టార్చ్ లైట్ వేసి భూతత్వం పెట్టి ఎతికారు ఏమేమి ఉన్నాయని, కంప్లీట్గా ఏమున్నాయని. మా అనంత వెంకటరామరెడ్డి కూడా తనకు తెలియకుండా మాజీ ఎమ్మెల్యే ఏమైనా జరిగినాయి, కానీ నాకు తెలిసి జరిగితే ఇంకో రకంగా రాజకీయంగా వేరే రకంగా నిందలు వస్తాయని భయం ఉన్నటువంటి వ్యక్తి. సో అదంతా వెతికితే లాస్ట్కి ఆ క్రషరు మొత్తం క్లోజ్ చేసాం, మిషన్లన్నీ కూడా గుజరీకి స్క్రాప్కి వేసాం, ఎక్కడెక్కడ సరెండర్ చేసేసి. సో చాలా వేధింపులకు గురయ్యారు మీరు? వేధింపులు. కారణం ఏంటంటే, నాకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక కబురు వచ్చింది. ఒక మాజీ కేంద్ర మంత్రి కుమారుని పంపాడు, తెలుగుదేశంలో మాజీ కేంద్ర మంత్రి కుమారుడు వచ్చి ఇక మినిస్టర్ ఇస్తారు, 2-3 ఎమ్మెల్యేలు మీతో నమ్ముకున్న జిల్లాలో ఉన్న డైరెక్ట్గా అన్నట్టుగా మా కమ్మోళ్ళు ఎవరు లేరు, రావచ్చు కదా చౌదరి గారు అన్నారు. నాతో వాళ్ళ ద్వారా. అంతెందుకు, మీరు జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడు కదా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా, ఆ రోజు వైఎస్ఆర్లో ఉన్నాడు 2014లో. నేను తిరుపతిలో దర్శనానికి పోయింటే జ్యోతుల్ నెహ్రూ నుంచి ఫోన్ వచ్చింది నాకు, మీరు అడగండి నెహ్రూని, ఎందుకంటే లైవ్లో ఫోన్ చేసి, అన్నా నేను నెహ్రూ మాట్లాడుతున్నాను అన్నాడు. నాకు పరిచయం లేడు ఆయన యాక్చువల్గా ఎప్పుడు. ఏంటంటే ఇట్లా తిరుపతిలో అంటే ఎప్పుడు ఉంటారు మీరంటే, రేపు వస్తున్నా అనంతపురం అంటే, నేను అనంతపురం ఎల్లుండి కలవచ్చు అన్న. నేను దేవినేని నెహ్రూనేమో అనుకున్నా, ఏమన్నా ఇంట్లో ఉన్నా మర్చిపోయామా ఫోన్ కాలే, వచ్చానా నెహ్రూ వచ్చాడంటే, ఏమన్నా బెంగళూరుకి వెళ్తే ఆయన ఏమన్నా వస్తున్నాడేమో అనుకున్నా. చూస్తే జ్యోతుల్ నెహ్రూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, నేను వచ్చాడు, కూర్చున్నాడు, తలుపులు వేసేమన్నాడు, జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడండి అన్నాడు. దేనికన్నా, మీకు ఎంపీ ఇస్తాడు, దివాకర్ రెడ్డి మీద కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఇస్తారు, మీకు చేయండి అంటే ఒకటి చెప్పాను. నేను మాట్లాడితే కూడా తప్పు అవుతుంది, నేను నిర్ణయం తీసుకుంటే మాట్లాడాలా, నా నిర్ణయం అది కాదు కదా, ఫర్మ్ ఉన్నాను కదా. లేదు మీకు
టికెట్ రానివ్వరు, అది ఇది అట్లా ఏదో చెప్పారు. అంటే అప్పటికే డిసైడ్ అయిందా దగ్గుబాటి ప్రసాద్కి ఇద్దాం? ఇప్పుడు కాదు 14 ఫస్ట్ ఎగ్జామ్. అప్పుడు మళ్ళీ నెహ్రూ గారు మొన్న దీనికి వచ్చాడు కదా, టీడీకి వచ్చాడు. అంటే నేను మాట్లాడను, ఇన్ ప్రిన్సిపల్ నాట్ కరెక్ట్. ఈ ఇప్పుడు సిచ్యువేషన్లో వద్దు, మామూలు ఆడని కనపడితే నమస్కారం పెడతాం, ఆడో మాట్లాడచ్చు పెట్టచ్చు, కాదన్న అయిపోయింది. మళ్ళీ 2024లో నాకు కావాలి ఆయన మాట్లాడండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మినిస్టర్ ఇస్తాం అది అంటే ఒకటే చెప్పాను, ఈయన చంద్రబాబు నాయుడు గారు నాకు నమ్మి అవకాశం ఇచ్చాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిలిచాను నన్ను. నేను ఆ ఫ్యాక్షన్ అప్పుడు పోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, కేబినెట్ హోదా ఇస్తాను రమ్మని అడిగితే నన్న 1989లో బి నారాయణ రెడ్డి అయ్యాడు, రాజశేఖర రెడ్డికి ముఖ్యుడు. నాకు ఢిల్లీలో టికెట్ డిక్లేర్ అయితే మీరే తీసేశారు. దివాకర్ రెడ్డి మీద వ్యతిరేకంగా పోరాటంలో నన్ను కూడా మనమంతా కలిసి చేశాం కదా. అప్పుడంటే ఆ రోజు సిచ్యువేషన్ వదిలేసే ఏదో జరిగింది అంటే, ఆ రోజు నేనేంటంటే దివాకర్ రెడ్డితో కాంప్రమైజ్ అవ్వమని చెప్పి ఏపీ 1లో రాజశేఖర రెడ్డి గారు చేయబట్టుకొని అడిగాడు. ఇట్లా పోతుంటే లేదు నిలబడని. ఈ నాలుగు మనం ఫైట్ చేసి కరెక్ట్ కాదు కదా అంటే, లేదు మనకు సీఎం సపోర్ట్ చేస్తారంటే కరెక్ట్ కాదని చెప్పి వచ్చేసా. సో అంతటితో నేను మళ్ళీ పోలే, ఆ ఎమ్మెల్యే సీటు వద్దు ఇంకోటి వద్దని. రాజశేఖర రెడ్డి గారు పిలిచిన జగన్మోహన్ రెడ్డి పిలిచిన ఇది జరిగింది. అంతెందుకు నాకు దివాకర్ రెడ్డి గారు మాటలు లేవు. నేను బయట ఉన్నా, పరిటాల రవి హత్య జరిగింది. అక్కడ ఎలక్షన్స్ క్యాండిడేట్ సెలెక్ట్ చేయాలి. ఒక జర్నలిస్టు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు అనంతపురం. ఇక్కడ మీ అందరూ కూడా సుపరిచిత అంటాడు. ఫోన్ చేశాడు, అన్నా ఇట్లా దివాకర్ రెడ్డి గారు మీకు ఫోన్ చేస్తారంట, మాట్లాడన్నా అంటే ఈ నెంబర్కి మాట్లాడమంటాను, తప్పేముంది అని. టీడీపీలో బయటకు వచ్చాను. ఫోన్ చేశాడు ఆయన దివాకర్ రెడ్డి గారు. కేశవరావు గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు పక్కనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు. నువ్వు పెనుగొండ కంటెస్ట్ చేస్తానంటే నీకు సీట్ ఇస్తారంట, ఎట్లా పార్టీలో దాంట్లో కదా, ఓడిపోయినా రాజ్యసభను ఎమ్మెల్సీ ఇస్తారు అని అంటే, శవాల దగ్గర చిల్లర ఎరుకున్నాను. ఒకవేళ రవి బతుకుండి పోటీ పెట్టమంటే పెడతాను, చనిపోయిన తర్వాత నేను శుద్ధ మీద కంటెస్ట్ చేయను అని చెప్పా. టక్కని ఫోన్ పెట్టేశాడు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అంటే ఎవరినైనా ఓపెన్గా చెప్తున్నా, ఇట్లా చాలాసార్లు జరిగాయి. అంటే మనం ఏంటంటే అధికారం కోసం ఎట్టంటే పోకూడదు, అటు పోయి మీరు వెళ్ళరు. కానీ మీకు జరిగిన ఆ హ్యూమిలియేషన్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, మరి అలాంటప్పుడు డిడ్ యూ రిజిస్టర్ యువర్ ప్రొటెస్ట్ విత్ చంద్రబాబు నాయుడు గారు? మొన్న ఎలక్షన్స్ తర్వాత అంటే ఓడిపోక ముందా చెప్పాను నేను. చెప్తే ఇవిడు ఏంటంటే ఆయనతో కలిసాం. నేను అడిగాను 5 ఏళ్లలో ఒక కాంట్రాక్ట్ ఏమన్నా మిమ్మల్ని అడిగానా, లేదా ఒక ట్రాన్స్ఫర్ అడిగానా? ఒక రోజు కూడా అసెంబ్లీకి ఆబ్సెంట్ కాలే. ఎమ్మెల్యే స్టిక్కర్ అందరూ వేసుకున్న రాష్ట్రంలో సంవత్సరానికి 2 ఇస్తారు, 3 ఇస్తారు మళ్ళీ తర్వాత. అవన్నీ స్టిక్కర్లు అట్లే పెట్టా. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఇది ఎక్స్ అని, ఏ తప్పు చేశాను, ఎందుకు ఇచ్చారు అని అడిగాను. దేనికి కారణం అడిగాను నేను ఆయన. అదే అంటే మీకు బంధువు అంటే కదా, నాకు అసలు అల్లుడు అంట కదా అని అన్నాడు. నాకు అల్లుడు ఎట్లా అవుతాడు, వాడు నా కుమారుని పెళ్ళికి కత్తిరి కూడా పంపలేదు. ఇక్కడ దుర్బంధువులు అండి, ఎవరైనా ఎవరో ఇది ఉండొచ్చు కానీ నాకు అంత దాయదులు కాదు, ఎవరో బంధువు అయ్యి ఎవరో ఒక లింక్ ఉంటుంది, బంధుత్వం అని కాదు కదా, కరెక్ట్ కాదు కదా నన్ను అడిగారు. తర్వాత అది యాక్చువల్గా జనసేనకి పోయే సీట్ అది. నేను అప్పీల్ చేశా, పవన్ కళ్యాణ్ గారు అనంతపురం వస్తే భుజాల మీద మోసుకొని గెలిపిస్తాము అని అన్నా. అంటే అర్థం ఏంటి, ఆయన కావాలంటే రమ్మను, గెలిపిస్తాము అని. ఇప్పుడు ఆయన కూడా రిలీజ్ చేయడము, ఈయన నన్ను పిలిచాడు కదా, మనం ఎందుకు ఆ సీట్ ఎందుకు పోవాలా అనే దీంతో ఆయన కూడా మనసు మార్చుకొని జనసేనది వద్దనుకున్నాడని నేను అనుకుంటున్నా దాంట్లో. అప్పుడు ఇది వచ్చింది. అప్పుడు జనసేనకు అడుగుతున్నారు ఏం చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, ఎట్లా చేద్దామని. సరే నేనేమంటానంటే జనసేనకు పోయేటట్టు నేను చెప్తాను. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పిలిచి జనసేన అడుగుతున్నారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారిని పెట్టండి అని అడుగుతుంటే, దగ్గుబాటి ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ దగ్గుపాటి అనే అతను ఫీల్డ్లో లేడు. ఎవరు అసలు ఈ ఆ పార్టీలో ఒకరోజు ఒక కేసులో లేడు, 5 ఏళ్లలో ఉద్యమంలో ఎక్కడా లేడు. ఆయన జైల్లో పడితే బయటికి వచ్చినప్పుడు కూడా బయటికి రాలేదు, ఎక్కడా లేదు. ఎక్కడన్నా పదోపాతికి ఏమన్నా ఎవరైనా ప్రసన్నం చేసుకుని ఆఫీస్లో ఏమన్నా మేనేజ్ చేసుకున్నాడు కానీ ఎక్కడా లేడు అతను దాంట్లో. సరే దీనికంతా బేస్ చేసాం, కష్టపడ్డాం, క్యాడర్ అంతా కూడా రివోల్ట్ అయ్యారు. నేను నచ్చి చెప్పే చేతులు పట్టుకొని వద్దు అని. తర్వాత లేదు నువ్వు చేయాలా, రేపు కొన్ని అవకాశాలు ఇస్తాను అన్నట్లు మాట్లాడాడు. వాడిన తర్వాత ఇంకా కర్నూలు, నంద్యాల అంతకుముందు పని చేశాను, మళ్ళీ అప్పు చెప్పాడు. చెప్పిన పని అంతా కూడా నెల రోజులు తిరిగాం. ఎందుకంటే ముఖ్యమంత్రి కానివ్వని, ఆయన కావాలి కదా రాష్ట్రానికి, అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి పని చేయగలిగాం. మడకసరి వెళ్ళమన్నాడు వీరన్న గారు. బట్ ఐ థింక్ దట్ యు ఆర్ రైట్లీ కాంపెన్సేటెడ్ విత్ ద పొజిషన్ ఆఫ్ నేషనల్ జనరల్ సెక్రటరీ. నేను ఒకటే, ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా నాకు ఏమైనా బాధ్యతలు ఉంటే నేను చేయొచ్చు. మొన్న గ్రీవెన్స్లో పొమ్మన్నారు, పోయాం. నాకు ఏమైనా బాధ్యతలు అప్పు చెప్పిస్తే ఆ బాధ్యతల వరకు చేయడానికి ఇప్పుడు, ఎందుకంటే
ఆయన అంటే అది వేస్తాడని కూడా నాకు తెలియదు. పార్టీ అధ్యక్షుడు తీసుకోమన్నాడు, ప్యాలెట్ బ్యూరో అన్నాడు, లేదు నువ్వు పని చేయాలన్నాడు. దాంట్లోనే నాకు ఒకటి ఏంటంటే ఈ ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కొంత అభివృద్ధి, సమాజం బాగుండాలా అంటే స్ట్రగుల్ చేసి వచ్చాడు. ఉన్నటువంటి ఆ కన్సర్న్ అతనికి ఉంది అనే ఫీలింగ్ ఇప్పటికీ నాకుంది. నాట్ యాజ్ ఏ టీడీపీ, ఎవరికి డిస్ప్యూట్ నాకు జనరల్ సెక్రటరీ అనేమో లేకపోతే పార్టీ అని కూడా కాదు, అవే ఫ్రమ్ ది పార్టీ ఒక వ్యక్తిగా పౌరుడిగా నాకున్న వ్యక్తిగత ఇవి ఉంటాయి. కొంత ఏదైనా చెడ్డ పేరు వస్తుంది, ఇంకోటి ఎవరైనా చెప్పగలిగితే కొంత వద్దు కరెక్ట్ కాదు అనేటువంటి భావన ఉంది. కాబట్టి స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ మై లీడర్, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే అతను అట్లాంటి నాయకత్వంలో పనిచేయడమే మంచిదని. సో ఆయన ఇచ్చినప్పుడు గౌరవంగా నో అనేది ఎందుకని కంటిన్యూ కానలే అనేది దీంతో పోతున్నాం అంతే. ఇంకెనదర్ ఇష్యూ సార్, పవన్ కళ్యాణ్ గారు డీసీఎంగా ఉంటే తెలుగుదేశానికి వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు హఠాత్తుగా నలుగురు లీడర్స్ వచ్చేసి ట్వీట్లు చేయటం, మాట్లాడటం, ఆయన సమక్షంలోనే శ్రీనివాసరెడ్డి గారు కడపలో, ఆయన సమక్షంలోనే టీజీ భరత్ గారు దావోస్లో, చివరికి వారించాల్సి వచ్చింది సీఎం. మీరు ఒకటి ఆలోచించలే, జిఫోకో రుచి పుర్రకు బుద్ధి, అందరూ ఒక అభిప్రాయంతో ఉండాలని ఎక్కడా లేదు కదా. ఎవరు అభిప్రాయాలు భావస్వేచ్ఛ ఉంది, మాట్లాడుతుంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం లేదు, తర్వాత లోకేష్ బాబు కూడా చెప్పలేదు. తర్వాత లేదు ఇవ్వాలనుకొని చేయాలనుకుంటే అది పార్టీలో మెజారిటీ స్థానాలు ఉన్నాయి, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు నేనేదో ఎవరినో దీనికోసం నేను ఏదైనా చెప్తే అది వేరే రకంగా ప్రభావం పడుతున్న ఆలోచన నాలో ఉండాలి. సమాజం మీదో పార్టీ అలా చెప్పిన వాళ్ళు కూడా కొంచెం ఏది సీనియారిటీ ఉన్న లీడర్సే. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, టీజీ భరత్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు సీనియర్. ఇట్ ఈస్ నాట్ ది డెసిషన్ ఆఫ్ ది పార్టీ, వ్యక్తిగత అభిప్రాయాలు. ఎందుకంటే ఎస్ అనే దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్లో కానీ లేదా ఇంకోటి కానీ లోకేష్ బాబునే ఉన్నాడు కదా, పాదయాత్ర చేశాడు కదా, భావన వాళ్ళలో ఉండి చెప్పిండొచ్చు. లేదా అవకాశం వస్తే ముఖ్యమంత్రి కూడా రేపు చేసుకుంటే కూడా ఎవరికి అభ్యంతరం ఉండదు. అది కూడా రాశారుగా జనసేన వాళ్ళు, మీరు మా పవన్ కళ్యాణ్ సీఎం చేసి ఆయన డీసీఎం చేయండి అని వాళ్ళు రాశారు. మెజారిటీ ఉండి రేపొద్దునే. కానీ ఇవన్నీ కలిసి కూటమి ద్వారా పోయి పని చేసేటువంటి సందర్భంలో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎవరు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు. ఎవరో దీనికోసం మనం మాట్లాడితే అది వేరే రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది, లేదా ఎందుకు ఈ లుకలుకలు అనేటువంటిది. ఎవరో జూనియర్స్ మాట్లాడితే పర్లేదు సార్, మీరు అనేది కరెక్టే. కొంచెం బాధ్యత గల సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా పుర్రకు బుద్ధి జిహోకు రుచి అనేటువంటి ఉంది కదా, ఎవరో ఆలోచన పరిధి వాళ్ళది. నేను కొంత మెంటలీ మెచ్యూర్డ్ అనుకో, నేను ఆ మాట మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టుకుని చెప్పి మాట్లాడేవి చాలా ఉన్నాయి. ఈ లోకేష్ బాబు గురించి చేసిన కష్టం చెప్పడానికి ఉంది, లేదా ఆల్రెడీ ఇప్పుడు నీకు డిప్యూటీ సీఎం హోదా అనే దానికంటే మంత్రిగానే ఈజ్ నథింగ్ బట్ డిప్యూటీ సీఎం ఈజ్ నథింగ్ బట్ ఏ మినిస్టర్. సీఎం ఈజ్ ఏ సీఎం. టెక్నికల్ జగన్మోహన్ రెడ్డి దాంట్లో 3-4 ముఖ్యమంత్రి, 5 ఉప ముఖ్యమంత్రులు ఏముంది కాదు కదా. పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా తనకున్న కరిష్మా ఉప ముఖ్యమంత్రిగా, తర్వాత కన్సర్న్ ఏదైతే ఉందో దాని మూలాన కూడా ప్రజల్లో కొంత ఇమేజ్ పెంచుకోవడానికి దోహదపడుతుంది. హ్యాస్ ఈ స్కోర్డ్ ఓవర్ లోకేష్ అండి? అది ప్రజలు డిసైడ్ చేయాలి భవిష్యత్తులో, నాట్ యూ అండ్ మీ. పీపుల్ హ్యాస్ టు డిసైడ్. ఎందుకంటే ఆ రోజు వచ్చే సిచ్యువేషన్ ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏంటి. ఇప్పుడు రాజకీయాల్లో ఈ రోజు రేపు ఉండదు. మీరు ఒకటి ఆలోచించాల. రాజీవ్ గాంధీ చనిపోకముందు పోలింగ్ జరిగిన ఎలక్షన్స్ చూడండి, పార్లమెంటు, చనిపోయిన తర్వాత వచ్చినదండి. అప్పుడు 2 దఫాలు జరిగాయి కదా. సో అట్లా ఒక చిన్న ఇష్యూ, చిన్న ఇన్సిడెంట్ వలన ఈ పెద్ద మార్పు వస్తుంది. ఇది జనరల్గా మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి అవి పెట్టి అన్నీ అంటున్నాడు, కరెక్టే. నెక్స్ట్ ప్రధానమైనటువంటి అంశాలు 2-3 ఉన్నాయి. ఆ చేతుల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ రాళ్ళ మీద పేరు వేసుకోవడం, అది చంద్రబాబు నాయుడు గారు బాగా ఎక్స్పోజ్ చేయగలిగాడు. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్, మీ భూమికి ఆయన బొమ్మ ఏంటి, జగన్మోహన్ రెడ్డిదే. యూఆర్ స్మార్ట్ ఇనఫ్, తెలుగుదేశం పార్టీ అది బాగా ఎక్స్పోజ్ చేసింది. అది నేనే ఆ రోజు మీకు పాండ్యం దగ్గర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అవన్నీ పేపర్లతో మనకు ఇన్ఫర్మేషన్ వస్తే అవి తీసుకొని పోయి ఇస్తే, సీజర్ లైటు అవన్నీ కూడా ఇస్తే ఆడే కలిశాడు, బంద్ చేశాడు. సో అది బాగా హైలైట్ అయింది. తర్వాత రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా సిచ్యువేషన్ ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలనేటువంటి తప్పు జగన్ చేసింది. రెండవది ఆయన్ని అరెస్ట్ చేయడం. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాబోటోళ్ళు కూడా చాలామంది కరెక్ట్ కాదు, ఎందుకంటే అంత తప్పులు చేసే వ్యక్తి కాదు, తర్వాత అంత ఇబ్బంది పెట్టకూడదు కదా అనే దీంతో మేమంతా కూడా బయటకు వచ్చాం. తర్వాత పెద్ద ఎత్తున దానికి ర్యాలీలు తీసామని పెట్టాం.
కరెక్ట్, తప్పు కాదని. సో అదొకటి ఆయన చేసినటువంటి దీంట్లో జగన్ కక్ష సాధింపు చర్యలు. రాజకీయ నాయకునికి ఎప్పుడు కూడా ఓ కులం పట్ల ఓ మతం పట్ల ఉండకూడదు. కులాలు మతాలకు అతీతంగానే ముఖ్యమంత్రి హోదా వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు నరమేధం జరుగుతూ ఉంది, కొన్ని వర్గాలను మాత్రమే దెబ్బతీస్తున్నారు అని చెప్పి డైరెక్ట్ చెప్పగలిగాము. మనం పర్ఫెక్ట్గా ఉన్నాం కాబట్టి చెబితే విన్నాడు. వేరే వాళ్ళైతే భలే చెప్తావా, నువ్వు చెప్పేదంతా కరెక్టా అని అంటారు కదా. మేము అసలు అవేది ఫ్యాక్షన్ మీద కడప, కర్నూలు, తిరుపతి ఇవన్నీ నడిపేటప్పుడు కొంతమంది క్వశ్చన్ చేశారు. చేస్తే అప్పుడు చెప్పాను, అప్పుడు మీరు తప్పు అప్పుడు అన్నాం ఇప్పుడు అన్నామని. సో మన దగ్గర మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అవన్నీ సమస్యలు కూడా రావు. రెండు అంశాలు సార్. అంటే ఒక ఫ్యాక్షన్ బాధిత కుటుంబం నుంచి వచ్చిన మీలో ఒక రియలైజేషన్ స్టార్ట్ అయ్యి మీరు ఏవేని తీసుకురావటం, జనాల్లోకి పెనట్రేట్ అవ్వడం. రాజశేఖర రెడ్డి గారిది కూడా ఫ్యాక్షన్ కుటుంబమే కదా. ఆ ఫ్యాక్షన్ కుటుంబంలో రాజారెడ్డి మార్క్ ఫ్యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుందా? రాజశేఖర రెడ్డి రాజారెడ్డికి చాలా విషయాల్లో తేడా ఉంది. రాజశేఖర రెడ్డికి రాజారెడ్డికి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయి నాకు. ఎందుకంటే రాజారెడ్డి నాతో బాగుండేవాడు, అనంతపురం వస్తే మన ఇంటికి వచ్చేవాడు. అప్పట్లో మేము దివాకర్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉండేవాళ్ళం, రాజశేఖర రెడ్డి ఉండేవాడు. రాజారెడ్డి ఏంటంటే చాలా దీంట్లో ఆయన పెరిగిన నేపథ్యం, ఆర్థిక పరిస్థితి, వివిధ రకాల కారణాల వల్ల ప్రీ స్ట్రక్చర్డ్ మైండ్తో ఉండి కొన్ని చేయాలంటే చేయాలా అనేటువంటి దీంట్లో పోయేవాడు. కానీ రాజశేఖర రెడ్డి ఒక ఎడ్యుకేటెడ్గా, తర్వాత అట్ ది సేమ్ టైం పాదయాత్ర చేసినప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీలో నేను ఆయన కలిసి ఉన్నాం కాబట్టి పీస్ ప్రెసిడెంట్గా ఉన్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ దీంట్లో ఉన్న కూడా కొంత ఆయన కూడా ఒక స్ట్రక్చర్డ్ మైండ్తో ఉండేవాడు. వీడిట్లానే ఎప్పుడైతే పాదయాత్ర చేసి నలిగాడో రాజశేఖర రెడ్డి, ఒక మనిషి మారాడు. అంటే ఏమి, రకరకాల మనిషి రావడం, కలుసుకోవడం, చెప్పడం వలన అట్లా ఆలోచన విధానం కూడా మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత నేనే చెప్పాను, ముఖ్యమంత్రిగా మీకు అక్కడ చనిపోతూ ఉంటే ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కదా, మీకే కదా చెడ్డ పేరు వచ్చేది, కరెక్టా అది అని అన్నప్పుడు ఎస్ కరెక్టే, మంచి ఎస్పీని వేస్తాను, నేను చెప్తాను అది అని అన్నాడు. అనడం మూలాన అది రిలేషనే కదా. లేకపోతే నన్ను చూసి ఆయన భయపడాల్సిన అవసరం లేదు, లేదా నన్ను చూసి ఇంకో రకంగా నిర్ణయాలు తీసుకునే అవసరం లేదు. అంత కార్డియల్గా ఉన్నాం. అన్న ఇది కరెక్ట్ అని అడిగాను, అంటే యాక్సెప్ట్ చేశాడు. దట్ ఈజ్ లీడర్షిప్. ఎవరైనా లీడర్ అనేవాళ్ళు. హౌ అబౌట్ జగన్మోహన్ రెడ్డి అండి? ఆయన వ్యవహార శైలితో, అంటే మనకు ఆయనతో పెద్ద అటాచ్మెంట్ లేదు, ఇది లేదు. ఆయనది పెళ్లి జరిగినప్పుడు పులివెందులకి వెళ్ళా, రాజేష్ పైలట్ అంటే బోలా శంకరుడు రాజశేఖర రెడ్డి. నేను రాజేష్ పైలట్ అప్పుడు వచ్చాడు, అడిపోయి అంత పెళ్ళి అయిపోయింది. రాజేష్ పైలట్ పంపించేశాడు. పోయి కూర్చుంటేనే నవ్వుతూ 100 పళ్ళాలు బియ్యం అయిపోయింది అంటే 100 పళ్ళస్ 100 బ్యాగ్స్ అని. ఓకే ఓకే. భోజనాలకి అంటే బాగా హ్యాపీగా జరిగింది అనేటువంటిది ఆ ప్లెజర్ కనపడింది. అంటే అట్లా మనసులో కూడా పెద్ద దాచుకునేవాడు కదా, బయటపడేవాడు. కొన్ని ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి కాబట్టి కొంత ఇదైంది. కాకపోతే కొద్దిమంది చేరి ఒక నాయకుని దగ్గర 10 రకాలుగా 10 చెప్పి ఇంకొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసి కులాల మీద వర్గాల మీద పోతే ఎవరు ఏ నాయకుని కూడా సరైనది కాదు, అది మంచి పంత కూడా కాదు. ఆయనకు ఆ ధోరణి ఉండేదా, ఒక కులాన్ని టార్గెట్ చేయాలనే ధోరణి? అది ఏం నాకు కనపడలేదు కానీ, బట్ ఆయన చేసింది ఏంటంటే ఆ రోజు మంత్రివర్గంలో కేవలం అరుణాగల్లాకి ఇచ్చాడు, ఇంకొకరికి ఇద్దరికి ఇవ్వాల్సిందే. ఇప్పుడు టీడీపీలో ఉంది 3-4 రెడ్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలా, తర్వాత కాపుల్ని కలుపుకొని పోవాలా, ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఇవన్నీ కూడా కలుపుకుపోతాను. దట్ ఈస్ క్యాబినెట్. దాంట్లో మనం రాజశేఖర రెడ్డికి కొంత అంటే టీడీపీ కమ్మ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే పడతాయి కదా అనేటువంటి ఆలోచన చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాయపాటి సాంబశివరావు, తర్వాత పిన్నమనేని కోటేశ్వరరావు కానీ, వెంకటేశ్వరరావు దగ్గర నుంచి కోటేశ్వరరావు వీళ్ళు కానీ, తర్వాత చాలామంది ఈ మాగంటి రవీంద్రనాథ్ కమ్మ చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉండి వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ కొంతమంది స్వప్రయోజనాల కోసం 4 మాటలు చెబితే ఆ ట్రాప్లో పడకూడదు రాజకీయ నాయకుడు. కొంత వెసులుబాటు ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి కొంత. బట్ వేరేస్ జగన్ దగ్గరికి వచ్చేటప్పటికే అదొక లైన్ గీసుకున్నట్లు కనపడింది, కక్ష సాధింపులు కానీ ఇవన్నీ. బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ అంతే. బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ అంతే కదా. అంటే యుద్ధానికి సంబంధించిన రేఖలు గీసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక మనిషి ఒక కమ్యూనిటీలో ఉంటాడు, అతనికి నీకు పడదు, అతని కమ్యూనిటీ వాళ్ళంతా నువ్వు ఎందుకు శత్రువు కావాలి? వాళ్ళు మంచి చెడు ఆలోచించే ప్రతి కమ్యూనిటీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రెడ్డిస్లో ఉంటుంది, కాపుల్లో ఉంటుంది, కమ్మాస్లో ఉంటుంది. లెట్స్ హోప్ జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవుతారేమో, ఏదో 2.0లో రియలైజ్ అవుతాడేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ చౌదరి గారు. చాలా విషయాలు ప్రభాకర్ చౌదరి గారు షేర్ చేశారు. ఏ మాత్రం మొహమాట పడలేదు, కుండ బద్దలు కొట్టేశారు. ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోతే లేదని చెప్పారు, మాటలు లేవంటే లేవని చెప్పారు.
తన పందా ఏంటో చెప్పేశారు, తను ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పారు, ఎలా ఉండబోతున్నారో కూడా ఇంతకుముందు నా గతం చూసి తెలుసుకోండి అని చెప్పారు. పుస్తకం కూడా రాయబోతున్నారట. ఇంకా బోల్డెన్ సీక్రెట్స్ ఆయన బయట పెట్టబోతున్నారు. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం.